So hyperconjugation. So it is a type of resonance. It is a type of electron release which is caused by what? Which is caused by an alkyl group attached to an unsaturated system. ఓకేనా, ఒక అన్సాచురేటెడ్ సిస్టమ్కి ఒక ఆల్కైల్ గ్రూప్ కనెక్ట్ అయినప్పుడు ఓకే దెన్ ఎలక్ట్రాన్ రిలీజ్ ఈజ్ డన్ బై ది ఆల్కైల్ గ్రూప్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిలీజ్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? హైపర్ కాంజుగేషన్. ఓకే, సో ఇట్ ఇన్వాల్వ్స్ డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ కూడా లిటిల్ కైండ్ ఆఫ్ కాంజుగేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ కాంజుగేషన్ ఏంటి అంటే సిగ్మా పై కాంజుగేషన్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రెజొనెన్స్ ఓన్లీ. Okay, but here what happens is the bond between a carbon atom and a hydrogen atom totally gets disappeared అనమాట. అంటే ఎలక్ట్రాన్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, షిఫ్ట్ అయిపోయి ఇంకో పక్క చోటుకి వెళ్ళడం కాదు, కంప్లీట్గా డిసపియర్ అయిపోతాయి అనమాట. ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. సో యూ కాల్ దట్ యాజ్ వాట్? నో బాండ్ రెజొనెన్స్. యూ కెన్ ఆల్సో కాల్ హైపర్ కాంజుగేషన్ యాజ్ నో బాండ్ రెజొనెన్స్. ఓకే, సో అంటే యాక్చువల్గా ఏంటంటే it is one kind of release of electrons by an alkyl group attached to an unsaturated system. అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక అన్సాచురేటెడ్ సిస్టమ్ అనేది ఉంది. అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి, అది మీకు తెలుసు కదా. సో దీనికి అటాచ్ అయ్యి ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ రిలీజ్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ కార్బన్ ఆటమ్ని చూసుకుంటే ఇట్ ఈస్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. Okay, and this carbon in between that a sigma bond is there. సో ఈ కార్బన్కి పై బాండ్ ఉంది, ఈ కార్బన్కి సిగ్మా బాండ్ ఉంది. సో సిగ్మా నుంచి పై బాండ్కి సపోజ్ ఎలక్ట్రాన్ రిలీజ్ అనేది జరిగింది అనుకోండి, దెన్ వాట్ యూ కాల్ దిస్ షిఫ్టింగ్? దిస్ ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ విల్ హ్యాపెన్. ఓకే, దట్ రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యూ కాల్ ఇట్ యాజ్ హైపర్ కాంజుగేషన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? హైపర్ అని పేరు ఎందుకు ఇచ్చారు అంటే ఈ ఎలక్ట్రాన్ షిఫ్టింగ్, ఎలక్ట్రాన్ రిలీజ్ జరిగిన తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా బాండ్ని బ్రేక్ చేసేసి వేరే చోటకి షిఫ్ట్ అయిపోతాయి అనమాట. అంటే పక్కన ఉన్న కార్బన్ యాటమ్స్కి షిఫ్ట్ అయిపోతాయి. సో ఫర్ దాట్ రీజన్ ద బాండ్ బిట్వీన్ ద కార్బన్ అండ్ వన్ హైడ్రోజన్ ఈజ్ గోయింగ్ టు డిసపియర్. సో ఫర్ దాట్ రీజన్ యూ కాల్ ఇట్ యాజ్ నో బాండ్ రెజొనెన్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ మీరు కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం కాకపోయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యాక్చువల్గా ఏంటంటే ద బాండ్ హ్యాపెన్స్ బిట్వీన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్కి ఇంకొక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి మధ్యలో ఉండే సిగ్మా పై ఎలక్ట్రాన్స్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. అదే హైపర్ కాంజుగేషన్ అంటే. ఓకే, సో ఇప్పుడు ఇదంతా యాక్చువల్గా డెఫినేషన్ తోటి మనకి యాక్చువల్గా ఏ పని లేదు. will not get definition also, but what we get is applications of hyperconjugation. ఓకేనా, ఎగ్జామ్కి వచ్చేది ఏంటి అంటే ఈ డెఫినేషన్స్ అన్నీ జనరల్గా రాకపోవచ్చు, వచ్చినా కూడా మీరు ఇదే డెఫినేషన్ రాస్తారు. ఇట్స్ అ టైప్ ఆఫ్ రెజొనెన్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజ్ బై అన్ ఆల్కైల్ గ్రూప్ అటాచ్డ్ టు అన్ అన్సాచురేటెడ్ సిస్టమ్. యూ కాల్ దాట్ ఓన్లీ యాజ్ వాట్? హైపర్ కాంజుగేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇచ్చాను చూడండి. దెర్ షుడ్ బి అట్లీస్ట్ వన్ హైడ్రోజన్ ఆటమ్ ఆన్ ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఈ అన్సాచురేటెడ్ సిస్టమ్కి పక్కన ఉండే కార్బన్ ఆటమ్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. లేకపోతే ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉన్న దాని పక్కన ఉన్న కార్బన్ ఆటమ్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. దాని పక్కన ఉన్నదాన్ని బీటా, దాని పక్కన ఉన్నదాన్ని గామా కార్బన్ అనేసి మనం నేమ్స్ అయితే పిలుస్తాం. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే హైపర్ కాంజుగేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే హైపర్ కాంజుగేషన్ ద్వారా కూడా మీకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో అవి ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే దెర్ షుడ్ బి అట్లీస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్. అట్లీస్ట్ ఒక ఆల్ఫా హైడ్రోజన్ యాటమ్ అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు ఆల్ఫా హైడ్రోజన్స్ లేవనుకోండి, వీ కెనాట్ హ్యావ్ hyper conjugation structures. Many structures cannot come. Okay, so the more the number of alpha hydrogens, the more will be the hyper conjugation structures and more will be the stability of that compound. Same like resonance అనమాట. ఎన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటే ఆ కాంపౌండ్ అంత ఎక్కువ స్టేబుల్ అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటే అంత స్టెబిలిటీ అనేది ఆ కాంపౌండ్కి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ greater will be the hyperconjugation effect. Okay, అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. Now let us learn some examples. So now let us learn some examples here. సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆల్కీన్సే. మీరు అన్ని సిస్టమ్స్లో
అన్ని స్ట్రక్చర్స్లో మనం అనుకున్న సో కాల్డ్ డబుల్ బాండెడ్ సిస్టమ్ని చూస్తారు. దాని పక్కన ఉన్న కార్బన్స్ని వాటిని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నది ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా అన్సాచురేటెడ్ సిస్టమ్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. సో ఈ అన్సాచురేటెడ్ సిస్టమ్కి ఒక ఆల్కైల్ గ్రూప్, ఒక సాచురేటెడ్ సిస్టమ్ అంటే ఒక డబుల్ బాండ్, ఒక సిగ్మా బాండ్ కాంజుగేషన్ అనేది కనబడాలి మీకు అవునా కాదా? ఒక డబుల్ బాండ్, ఒక సిగ్మా బాండ్ కాంజుగేషన్ కనిపిస్తే, ఒక పై బాండ్, ఒక సిగ్మా బాండ్ అంటే సిగ్మా పై కాంజుగేషన్ ఆర్ పై సిగ్మా కాంజుగేషన్ అలాంటిది ఉంటే హైపర్ కాంజుగేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ కాంపౌండ్ హైపర్ కాంజుగేషన్ ఫినామినన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ హియర్ వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ యు ఆర్ ఫైండింగ్ డబుల్ బాండెడ్ ఏరియా బట్ అటాచ్డ్ టు ఇట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్బన్. సో అంటే ఇక్కడ ఆల్ఫా కార్బన్స్ లేవు అసలు, దెర్ ఆర్ నో ఆల్ఫా కార్బన్స్. సో ఆల్ఫా కార్బన్స్ లేదు అంటే నో ఆల్ఫా హైడ్రోజన్స్ ఆల్సో, నో ఆల్ఫా హైడ్రోజన్స్, హెన్స్ ఇట్ డజంట్ ఎగ్జిబిట్ వాట్ హైపర్ కాంజుగేషన్ ఫినామినన్. అసలు ఆల్ఫా కార్బన్స్ ఆల్ఫా హైడ్రోజన్సే లేవు. సో ఆల్ఫా కార్బన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే అప్పుడు మనం అన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ని డ్రా చేయొచ్చు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్సే లేవు, హెన్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ హైపర్ కాంజుగేషన్. ఫస్ట్ స్ట్రక్చర్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి హైపర్ కాంజుగేషన్ని ఎగ్జిబిట్ చేయదు. ఓకే, నౌ నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. Now to this carbon is called as alpha carbon. To that how many hydrogens are attached? 3 hydrogens are attached. So here 3 alpha hydrogens. Hence 3 hyperconjugation structures. HC అని షార్ట్ ఫామ్లో రాస్తున్నా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. HC అంటే హైపర్ కాంజుగేషన్. ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయో అన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు అనమాట. సో 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ హియర్. Now here also if you consider this is your double bonded area. Okay, now attached to this double bonded carbons you have one carbon here one alpha carbon, and this side also you are finding one alpha carbon. So 2 alpha carbons ఉన్నాయి, 6 alpha hydrogens ఉన్నాయి. Okay na, 2 alpha carbons, to that you have 6 alpha hydrogens. Okay, hence 6 hyper conjugation structures we can draw. HC structures we can draw how many? 6 hyper conjugation structures. Okay, so అలాగే ఇక్కడ ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. ఓకే, అటాచ్డ్ టు ఇట్ దిస్ ఈజ్ 1 alpha carbon, this is 1 alpha carbon, and here also 1 alpha carbon. సో 3 alpha carbonsకి మీకు 3 3s are 9 alpha hydrogens అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. 9 alpha hydrogens. That means that is equal to what? 9 hyperconjugation structures. 9 HC structures అనేవి ఈ కాంపౌండ్కి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. హెన్స్ ఇట్ షోస్ బెస్ట్ హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. అలాగే ఇక్కడ డబుల్ బాండెడ్ ఏరియా మీరు తీసుకున్నారనుకోండి, దీనికైతే 4 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి, అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఆల్ఫా కార్బన్స్ అంటే ఏంటి? ద కార్బన్ ఆటమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ నెక్స్ట్ టు ద డబుల్ బాండెడ్ ఏరియా, యూ కాల్ ఇట్ as alpha carbon, and the number of hydrogens attached to it you call it as alpha hydrogens. సో ఇక్కడ మనకి 4 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 4 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి అంటే 12 ఆల్ఫా హైడ్రోజన్స్. 12 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. ఓకేనా, 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఈ కాంపౌండ్కి డ్రా చేయొచ్చు అనమాట. సో among all these, the more the number of hyperconjugation structures, the more will be the stability of that compound. So ఇప్పుడు structure 5 is more stable than 4, more stable than 3, stable than 2, stable than 1. 5 4 3 2 1 ఆర్డర్లో ఉన్నాయన్నమాట ఈ స్ట్రక్చర్స్ అన్నీ. ఓకే, సో the more the number of alpha hydrogens, the more will be the hyperconjugation structures. Okay, and more the hyperconjugation structures, more will be the stability of that compound also. So now let us see this question. Among the following, the more number of hyperconjugation structure exist for.
సో అని చెప్పి ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, కొన్ని కాంపౌండ్స్కి నేమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ది ఏంటి, ఫస్ట్ది వచ్చేసి 2,3 డైమిథైల్ బ్యూటూయిన్. సో దీనికి ఫస్ట్ మనం స్ట్రక్చర్ రాసుకోవాలి. ఓకే, సో ఇది బ్యూటూయిన్ 2,3 డైమిథైల్ అంటే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్నాయి అన్నమాట. సో రిమైనింగ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్ ఓన్లీ. ఓకే, సో రిమైనింగ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్. సో ఇప్పుడు ఇది మనకి డబుల్ బాండెడ్ ఏరియా. ఓకే, సో డబుల్ బాండెడ్ ఏరియా నుంచి ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది ఒక ఆల్ఫా కార్బన్. సో బ్యూట్ 2ఈన్కి 2,3 డైమిథైల్ బ్యూటూయిన్, దీనికి 4 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. 4 ఆల్ఫా కార్బన్స్ అంటే 12 ఆల్ఫా హైడ్రోజన్స్ అనమాట. ఓకేనా, 12 హైడ్రోజన్స్, 12 ఆల్ఫా హైడ్రోజన్స్, 12 ఆల్ఫా హైడ్రోజన్స్. సో 12 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, హెచ్సి స్ట్రక్చర్స్ అని రాస్తున్నా, అర్థం చేసుకోండి. 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ విల్ ఎగ్జిస్ట్ ఫర్ ఫస్ట్ కాంపౌండ్. అలాగే సెకండ్ కాంపౌండ్ వచ్చేసి 2-మిథైల్ బ్యూటూయిన్, 2-మిథైల్ బ్యూటూయిన్ అంటే ఇక్కడ ఒక హెచ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఓకే, 2-మిథైల్ బ్యూటూయిన్. సో దిస్ ఈజ్ అ స్ట్రక్చర్. నౌ కమింగ్ టు దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. సో దిస్ ఈజ్ 1 ఆల్ఫా కార్బన్, దిస్ ఈజ్ 1 ఆల్ఫా కార్బన్ అండ్ 1 more alpha carbon. So here how many? 3 alpha carbons అంటే దానికి అటాచ్ అయి ఉన్న ఈచ్ 3 వాట్ వి కాల్ హైడ్రోజన్స్ని చెక్ చేసుకుంటే 9 ఆల్ఫా హైడ్రోజన్స్ విల్ ఎగ్జిస్ట్, అంటే 9 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ విల్ ఎగ్జిస్ట్. ఓకే, సో అలాగే మీరు థర్డ్ క్వశ్చన్ చేయండి, 2-మిథైల్ ప్రొపీన్. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ ఏముంది, 2-మిథైల్ ప్రొపీన్. ఓకేనా, 2-మిథైల్ ప్రొపీన్. సో దీనికి స్ట్రక్చర్ డ్రా చేసుకొని ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ డ్రా చేయొచ్చో ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ప్రొపీన్ అనేవారికి ఓకే, సో దిస్ ఇస్ CH3, దిస్ ఇస్ సెకండ్ కార్బన్, సెకండ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ చేయమన్నారు. సో ప్రొపీన్. ఓకేనా, 2-మిథైల్ ప్రొపీన్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఓకే, సో ఇన్ దిస్ ఇస్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. To this double bonded area, this is your alpha carbon. ఒక కార్బన్కి ఇమీడియట్ నెక్స్ట్ పొజిషన్లో ఉండే కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. సో ఇది కూడా ఆల్ఫా కార్బనే. సో హియర్ 2 ఆల్ఫా కార్బన్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 × 3 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా, 6 ఆల్ఫా హైడ్రోజన్స్ విల్ ఎగ్జిస్ట్, అంటే 6 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. ఓకే, సో అలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ప్రతి దాంట్లో కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ నెంబర్ ఎంత ఉందో అది ఐడెంటిఫై చేసుకోగలిగితే నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, సో ద మోర్ ద నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ దట్ కాంపౌండ్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ hyper conjugation, this much only is there. Practice these questions carefully so that you will understand, means you can write in your exam very easily. Thank you for watching, children. Bye.